Joy University, best emerging university in South India. For admissions, contact. ద బిగ్గెస్ట్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ అనిపించింది ఏంటి యూట్యూబ్ లో? ఎవ్రీడే చేంజింగ్ ఉంటూనే ఉంటుంది, అట్లా అవునా? ఏముంటుంది. అంతేనా? మెయిన్ ఏంటంటే మేము మా కుటుంబం మొత్తం ఒక్కటిగా ఉండడం, మ్మ్. అది మాకు చాలా బాగుంటుంది. ఓకే. దాంతోపాటు మేము ఏం చేయాలనుకున్నామో మేము ఫ్యామిలీగా డిస్కషన్ చేస్తాం. మ్మ్. నేను ఏది చేయాలనుకున్నా కూడా ఫస్ట్ వీళ్ళందరికీ చెప్తాను. ఓకే. కానీ నేను ఏదైతే చేయాలనుకుంటానో అది 100% వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. అదొకటి నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఎంత పెద్ద వర్క్ చేసినా, ఎంత చిన్న ఏది చేసినా సరే నేను ముందుగా అందరు కూర్చుని ఒకసారి చెప్తాను. ఓకే. దాన్ని వద్దు అనే విషయంలో మా నాన్నగారు చెప్పారు, మా తమ్ముడు చెప్పారు, మా శిరీష చెప్పదు, ఈవిడ కూడా చెప్పదు, ఎవరు చెప్పరు. ఎవరు చెప్పరు. కానీ అందరిని కూర్చోబెట్టి ఇది చేద్దాం అనుకుంటున్నాను ప్రతి ఒక్కటి మేడం ఏది చేయాలనుకున్నా చెప్తాను నేను 100%. ఒకప్పుడు నేను మా అమ్మకే చెప్తుండే, వీళ్ళందరూ చెప్పకపోతుండే. ఓకే. కానీ ఇక అమ్మ పోయిన తర్వాత ఇక ప్రతి ఒక్కటి ఫ్యామిలీగా నేనే చూసుకుంటూ ఉంటాను. ఇది కొత్త డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలన్నా ఏదన్నా కూడా నేను చూసుకుంటాను. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? ఇప్పుడు 2 years. 2 years ఈ అయిపోయింది. అక్టోబర్ వస్తే 2 years అక్టోబర్ కంప్లీట్ 2 అయితే years. 3 వస్తాయి. మ్మ్. సో ఒక్కసారిగా ఇంట్లో మీరు అంటే చిన్నపిల్లాడిగా అమ్మ ఉన్నంత వరకు మీరు చిన్నపిల్లాడే, మీరు ఒక జస్ట్ కోడలు మాత్రమే. కానీ ఒక్కసారి ఆంటీ ఇదైపోయిన తర్వాత మీరే ఇంటికి పెద్ద దిక్కు. మీ ఇద్దరే ఇప్పుడు ఏం ఇప్పుడు జరిగినా ఏదున్నా మాదే ఏమున్నా మీరే చూసుకోవాలి. అదొక బాధ్యత ఉంటది కదా. ఎప్పుడైనా భయపడతారు ఈ బాధ్యత ఆలోచించినప్పుడు? అవుతుంది మేడం అప్పుడప్పుడు. అనిపిస్తుంటది, కానీ మేము బయటికి చెప్పుకోము అంతే. అంటే నెక్స్ట్ ఏం జరిగితే ఏదేమైనా మమ్మల్ని అంటారు, అయ్యో మీకు తెలియదా, మీకు చెప్పలేదా. ఫస్ట్ వేసేది క్వశ్చన్ అయినా మమ్మల్ని వేస్తారు, ఆన్సర్ అయినా మేమే చెప్పాలి. చిన్నోళ్ళని ఎవరంతా అడగరు కదా. వాళ్ళు అయ్యో వాళ్ళు చిన్నోళ్ళు, వాళ్ళకి తెలియదు, పెద్దోళ్ళు ఏం చేసిర్రు అని అంటారు. అట్లా భయం భయం ఉంటది, కానీ అట్లా కానియకుండా ట్రై చేస్తా ఉంటాం అన్నట్టు. ఓకే. నాన్నగారు అంటే సపరేట్ గా ఏదో ఒంటరిగా ఉంటున్నట్టు నేను అనిపిస్తుందా మీకు? అమ్మ అస్సలు ఉండను మేడం, అస్సలు ఉండను ఇవ్వ. అంటే స్టార్టింగ్ లో ఒక 2-3 months అట్లా feel ఆ ఫీల్ ఉండే. ఎందుకంటే నేను బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టింది. కరెక్ట్. వీళ్ళందరినీ చూసుకోవడం అసలు ఎక్కడ వెళ్ళిపోతాం ఏంది చాలా భయం ఉండే. కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఆలోచించుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకొని ఒక్కోసారి నేను బెడ్రూమ్లో చాలాసార్లు ఏడ్చిన కూడా. నేను అందరి ముంగట నేను బయటపడను, ఓకే. అస్సలు బయటపడను. ఇంకోటి ఏంటంటే ఈ సెన్సిటివ్ విషయాలను నేను అస్సలు కూడా ఎవరితో షేర్ చేసుకోను. ఏమున్నా జోక్గా ఎక్కుంటా, ఇంకా నవ్వించడం, ఎనర్జీగా ఉండడం ఇది ఎక్కువ ఉంటాను. బయట ఎమోషన్ మాత్రం నేను ఎప్పుడు నా మేము పర్సనల్ గా నా రూమ్ లో ఉంటా తప్ప. తిడతాడు, ఎందుకు ఏడుస్తున్నారు. మా చెల్లి ఏడవద్దు మా అని. చెల్లి కూడా ఇప్పటికీ ఇంటికి వస్తే అమ్మని గుర్తు చేసుకుని కొంతమంది ఏడుస్తుంటారు. కానీ మా చెల్లికి 2 times నేను చూసాను, 3rd time చెప్పేసిన, అట్లా ఎవరమైనా ఇక్కడ ఉంటున్నాం అంతే. తర్వాత ఎవరమైనా పోయి ఒక రోజు వస్తుంది. అవును. ఆ రోజు మన అమ్మకి చాలా తొందరగా వచ్చింది. సో మనం హ్యాపీగా ఉండాలంటే, అమ్మ కూడా హ్యాపీగా ఉండాలంటే మనం అందరం మంచిగా ఉండాలి, కలిసి ఉండాలి తప్ప ఎప్పుడు ఏడవద్దు. కాకపోతే ఆ హ్యాపీగా మనం ఉందాం అమ్మని తలుచుకొని, కానీ ఏడ్చుకుంటాం మనం ఉండొద్దు. ఇది మా నాన్నకి చెప్పాను, మా అమ్మకి చెప్పాను, మా చెల్లెకి చెప్పాను. ఇక మేము అందరం గుర్తు చేసుకుంటాం ప్రతి పని. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వస్తుంటే కూడా నేను మా అమ్మకి మొక్కే వస్తాను. మేము ప్రతి పని మా అమ్మకు దండం పెట్టుకున్న తర్వాత మేము దేవుడి దండం పెట్టుకుంటాం. అంటే మా అమ్మ ఆశీర్వాదం మాకు అట్లా ఉంటుంది. కానీ బెడ్రూమ్ లో పట్టుకుని ఏడుస్తారు ఎవరికి అది కనిపించకుండా. ఉంటది కదా మేడం, అది Emotions ఎంత ఉంటాయి. అంత మర్చిపోలేము అది. ఎందుకంటే మా అమ్మతో నేను చాలా క్లోజ్ ఉంటాను. మా నాన్నకు అంత దగ్గర లేకుండా కానీ మా అమ్మతో చాలా, అది హ్యాపీ అయినా సంతోషమైన ప్రతి ఒక్కరు కూడా, నేను ఏదైనా తప్పు చేసినా కూడా అయితే అయింది తీరా పోనీలే, ఎవరు చేయరు కానీ తప్పు, తిట్టకపోతుండే. ఉమ్. అయితే అయిందిలే, పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇదొక తప్ప పోనీలే, నేను ఎక్కడ బాధపడుతున్నాను Encourage చేస్తుండే ఇంకేదైనా అట్లా. చేస్తే కూడా. అంటే ఆ చనువు తీసుకొని నేను మళ్ళీ నెక్స్ట్ తప్పుకు నేను వెళ్ళిపోతున్నాను. ఓకే. ఏమైనా చేస్తే కూడా మా అమ్మ గుర్తొచ్చేది. ఆ విధంగా నేను చాలా ఎక్స్పీరియన్స్, అంటే ఇంకా లైఫ్లో ఇంకా ఇంతకంటే మోటివేషన్గా, ఇంతకంటే ఎక్స్పీరియన్స్గా ఇంకొకరు ఉంటారు. మా అమ్మ ఫోటో చూసేదాన్ని మాకు అనిపిస్తుంది. అదే నేను ఎవరు ఏ పని అన్నట్టు మనుషుల కంటే పరుపులు దీంట్లో ఎక్కువ కన్నీళ్ళు చూసుంటాయి అంటారు కదా. అవును మేడం. నిజమే కదా. నిజం మేడం, ఇదైతే 100% వాస్తవం. నేను నా ఛానల్లో ఎప్పుడు కూడా ఒక ఈ ఎమోషన్గా నేను ఎప్పుడు లేను. మా అమ్మ చనిపోయినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఏ పని చేసినా సంతోషంగా ఉంటాం, కానీ మేము ఇట్లా ఎమోషన్ కాలేదు. ఇక అవ్వదు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నా తర్వాత మా తమ్ముడు ఉన్నాడు, చెల్ల ఉంది. నేను పొరపాటున నేను కన్నీరు గారిస్తే మా నాన్న చాలా సెన్సిటివ్. ఓకే. ఎట్లా అంటే ఒక మాట అనేస్తే కళ్ళలకు నీళ్ళు వచ్చేస్తాయి, అయ్యో. అట్లా అంటే మా నాన్న. అందుకని మేము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎక్కడ ఏ మాట అనకుండా కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. మీ దగ్గరకు వచ్చి ఏడుస్తారు స్వప్న గారు ఎప్పుడైనా? ఏం చెప్తారు అంటే ఇట్లా జరిగిందమ్మా, నేను బయట వాళ్ళతో మాట్లాడలేనట్లు ఏమైనా చెప్తారా?
ఈయన ఆ. గురించి అట్లేం అంటే ఏడుస్తాడు. ఉమ్. ఏడ్చినప్పుడు అయితే చూస్తా ఒక 5-10 మినిట్స్ వరకు చూస్తా. ఎందుకంటే ఏడుస్తేనే తనలో ఉన్న బాధ మొత్తం వెళ్ళిపోతుంది కదా. ఉమ్. సో 10 మినిట్స్ చూస్తా. ఇంకా ఎక్కువ ఏడ్చిందనుకో ఇంకా కంట్రోల్ చేపించేస్తా. అట్లా ఏడవద్దు, ఏదున్నా మనమే చూసుకోవాలి అన్నట్టుగా అట్లా. ఉమ్. ఎవరు మీ ఇద్దరిలో ఎవరికి ఎవరు ధైర్యం చెప్పండి? ఎవరంటే అట్లా ఎట్లా చెప్తాం? చెప్పలేదా? అంటే మాకు అలాంటి సిచ్యువేషన్స్ ఏం రాలేవు, ధైర్యాలు చెప్పుకునే ఒకటి ఏంటంటే మేడం, మనిషి పుట్టినప్పుడు మనం ఒక్కరే వస్తాం కదా, అవును. మనమే ధైర్యం తెచ్చుకోవాలి. అంతే. ఇప్పటికే నేను స్వప్నకు ఒకటే చెప్తా, ఉమ్. నేను శాశ్వతం కాదు, రేపటి రోజున నువ్వు కూడా శాశ్వతం కాకపోవచ్చు, కానీ ఉన్నన్ని రోజులు మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ఇదే స్వప్న కూడా నేను అదే చెప్తా. ఉమ్. నేనున్నా ఉండకున్నా, నేను లేకున్నా కూడా ఈ లైఫ్ ఇట్లా వెళ్ళిపోతూనే ఉండాలి. ఉమ్. ఎక్కడి వరకు అయితే మనకు ఎండ్ ఉంటుందో అక్కడి వరకు. ఈయన లేరు కదా లైఫ్లో, నేను ఇంకా దీనం అయిపోతుంది, అది కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన మనకు ఒక లేకున్నా జీవితం కానీ ఉంది కాబట్టి అంటే అట్లా అని కాదు కానీ ప్రిపేర్ చేస్తున్నారు మనుషుల్ని, అంతేనా? అది ఉండాలి ఎందుకంటే మేడం. ఇప్పుడు మాకు అత్తమ్మ పోయినా చాలా ఎక్స్పీరియన్స్ అయింది మాకు. ఎందుకంటే ఆమె ఉన్నన్ని రోజులు ఆమె ఉంది కదా మాకెందుకు అన్నట్టుగానే మేము నెగ్లెక్ట్ చేసేవాళ్ళం. మరి ఏదున్నా ఆమెనే చూసుకుంటుండే, అత్తమ్మ మామనే చూసుకుంటుండే, ఉమ్. మాకు కూడా ఏం చెప్పకపో. ఇప్పుడు ఆమె అంత సడన్ అట్లా అవుతుందని మాకు తెలియదు కదా. ఉమ్. ఆమె పోయినాక ఇప్పుడు మాకు అర్థమవుతుంది అనమాట. అంటే ఆమె మీద మేము ఎంత డిపెండ్ అయిపోయినారు అట్లా. ఓకే, అందుకని ఇప్పటి నుంచి ఎవరు డిపెండ్ కొంచెం, అవ్వద్దు. అస్సలు అవ్వదు. మనంతలా మనం కూడా ఉండాలి. ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా, ఎప్పటికీ ఎవరం శాశ్వతం కాదు. కరెక్టే. కానీ ఉమ్మడి కుటుంబాలు అంటేనే ఫస్ట్ కనిపించే ఛానల్ ఏదైనా ఉందంటే, అంటే బయట ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, యూట్యూబ్ లో అయితే ఖచ్చితంగా మీరే. ఎంతమంది, ఎన్ని మాటలు, ఎంత దిష్టి, ఎన్నెన్నో పెట్టుంటారు కదా, ఉంటాయి మేడం. అయినా కూడా ఇట్లా కలిసి ఎలా ఉంటున్నారండి? నలుగురు కలిసి ఉండడం అంటే చిన్న విషయం ఖచ్చితంగా కాదు, అవును. ఈ రోజుల్లో అసలే కాదు. అసలే. ఎలా అసలు? ఇద్దరు భార్య భర్తలు ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయితేనే ఒక 1 మంత్ ఉండాలంటేనే అది అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అవును. అలాంటిది మేము 8 మంది ఒక దగ్గర ఉంటాం మేడం. ఉమ్. అంటే ప్రతి ఒక్కరు మనసు ఏ విధంగా ఉంటుంది, ఎట్లా అర్థం చేసుకోవాలి, వాళ్ళ మైండ్ ముందుగా ప్రిపేర్ అయిపోయింది మనం. కాకపోతే మాకు దొరకడం ఏంటంటే, మా శిరీష మాకు ఫ్యామిలీకి దొరకడం మాకు చాలా అదృష్టం. ఓకే. ఎందుకంటే మా శేఖర్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా అమ్మ ఒక మాట అనేది, స్వప్న అయితే బాగుందిరా, మనం మార్చుకోగలిగినాం, ఉమ్. కానీ ఆ వచ్చే ఆమెను మనం మారుస్తామా లేదా అనేది మనకు తెలియదు. ఓకే. కానీ ఆమె మారితే కనుక మన లైఫ్ మన లైఫ్ మంచిగా బాగుంటుంది. ఉమ్. కానీ ఆమె మారకపోతే ఎప్పుడు శేఖర్ మొత్తం సపరేట్ అవుతాడు తెలియదు రా అన్న. కానీ ఆ భయం అయితే ఒకటి ఉంటుంది. ఉమ్. ఎందుకంటే కొన్ని మేడం, రోజుల వరకు కూడా ఉండే. అది ఎప్పటికి శాశ్వతం కాదనుకుంటా నేనైతే. ఓకే. ఎందుకంటే 100 ఏళ్ళున్నా ఉమ్. ఏర్పడక తప్పదు. 7 ఒకటి ఉంటుంది మేడం, కాకపోతే అలా ఆ రోజు రావద్దని నేను ఎదురు వస్తా. ఎందుకంటే ఇప్పుడు మంచిగా ఉన్నాం కాబట్టి ఇంకా అది కాదు అనేది నేను చెప్పలేను. ఓకే. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు కాకపోయినా ఇంకొక 10 సంవత్సరాల 20 సంవత్సరాల ఉమ్. ఏదో ఒక రోజు వస్తుంది, ఎండ్ ఆఫ్ ది డే. సో ఆ రోజు తొందరగా రావద్దని నేను కోరుకుంటా. కాకపోతే వస్తుంది ఆ రోజు, అదేంటి? వస్తుంది, కంపల్సరీ కంపల్సరీ 7 సంవత్సరాలు అయినా ఏరు పడకుంటుండరు అని అంటారు. అట్లా ఉంటది. కాకపోతే ఉంటది. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నన్ని రోజులు హ్యాపీగా మేము ఉండాలి. రావద్దు అనే ఈ 10 ఇయర్స్ నేను అనుకుంటున్నా, అది 20 ఇయర్స్ కావచ్చు, 30 ఇయర్స్ కావచ్చు, కానీ ఉండాలి. ఇదే విధంగా ఉన్నన్ని మేము రోజులు ఉన్నన్ని రోజులు ఒకటే దగ్గర ఉండాలి. హ్యాపీ ఉండాలని ఉన్నన్ని రోజులు ఉన్నన్ని రోజులు ఉండాలని అనుకుంటున్నారు. మా అలాగే పిల్లలు కూడా అనుకుంటాను. అట్లనే ఉండాలి. మా పిల్లలైనా వాళ్ళ పిల్లలైనా అందరు జాయింట్ ఫ్యామిలీ లాగా ఉంటేనే. మా ఇద్దరు పిల్లలు, అందరూ దాని తర్వాత వాళ్ళకు అనుకుంటారు ఇద్దరు separate పిల్లలు. ఉంటే బాగుంటది అనేసి, కానీ సపరేట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది. జాయింట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి జాయింట్ ఫ్యామిలీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, ఏదైనా బాధ ఉందనుకో మేడం, షేరింగ్ చేసుకోవాలి. షేరింగ్ అయిపోతుంది. నేను ఒక పని చేయించాను వీళ్ళని, ఒక ట్రాక్టర్ మట్టి ఎత్తిపోయాలి. ఓకే. ఫస్ట్ టైం మాకు అట్లా. అట్లా అసలు ఏమనుకుంటారు, నేను సిటీలో పుట్టి పెరిగినా నాకు ఈ మట్టి పని చెప్తావా, కానీ అంటే చెప్పే విధానం. ఓకే. ఆ చెప్పి కూడా శిరీషతోటి, ఈమెతోటి, శేఖర్, నాన్న మొత్తం ఉన్న వాళ్ళందరం ఒక ట్రాక్టర్ నర మట్టిని తీసుకొచ్చి మా షెడ్ లో పోసుకున్నాం. ఓ. అంటే అంటే నార్మల్ యాక్చువల్ వీళ్ళు మాకు ఒక్కరైతే ఎప్పుడూ చేయలేం. వర్క్ చెప్పరు. ఎందుకంటే మాకు ఇంటి దగ్గర పనులు, పిల్లలు, వీళ్ళకి టైం కి ఫుడ్ పెట్టడం మాకు అదే సరిపోతుంది. ఓకే. కానీ ఇంకా నిన్న ఎవరు లేరు కాబట్టి ఇంకా మా అట్లా చెప్పి అట్లా sharing చేసుకోవడం షేరింగ్ అంటారు. చెప్పి చేసుకుందాము రండి అనేసి ఉమ్మడి కుటుంబం తీసుకెళ్ళిండ్రు. ఉంటే అంత పని కూడా ఇంత ఇంత పనిలాగా పనిలాగా అనిపిస్తుంది. అది మొయ్యాలంటే మేము ఇద్దరమే ఒక 2 రోజులు పడుతుంది మాకు. కానీ ఒక్కొక్కసారి మాకు వీళ్ళిద్దరే ఎంతసేపు చేసుకుంటారు జస్ట్ ఒక 1.5 hour లో కంప్లీట్ అయ్యింది. చెప్పండి. అట్లాంటివి చాలా ఉంటాయి మేడం. ఓకే. పెద్ద పెద్ద బండరాయిని కూడా మనం అందరం కలిసి మోస్తే అది చిన్నలాగానే కనిపిస్తుంది. అట్లా